నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన బంగారు కెరటాలు ధారావాహికం నుండి 4వ భాగం వినేద్దామండి. ఊరి బయట ఉన్న కొబ్బరి తోటలు వరిచేను చూసుకుని కూలీలకు పాలేర్లకు పని పురమాయించి రావటానికని కోడికోత వేళకి కిర్రు చెప్పులేసుకుని వెండి పొన్ను కర్ర పుచ్చుకుని బయలుదేరి వెళ్ళిన రాజశేఖరం ఇంటికి చేరుకునేసరికి బారెడు పొద్దెక్కింది. దారిలో అందరూ ఆత్మీయులే, అంతా పలకరించేవాళ్లే. ఏవో కబుర్లు, కొత్తవే కానక్కర్లేదు. సుమారు 15 ఏళ్ల క్రితం ఝామ్మంటూ తను చేసిన పెద్ద కూతురు పెళ్ళి, ఆ తర్వాత ఏడాదికి తన వియ్యంకుడు గోపాలపురంలో 7 కొడుకుల తర్వాత పుట్టిన మహాలక్ష్మికి అంతకంటే ఘనంగా పెళ్లి చేసి పుట్టింటి నుండి అత్తవారింటికి పంపటం, తన అల్లుడు బలరామ్మూర్తి వ్యవహార దక్షత, పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చినప్పుడల్లా తన పెద్ద కూతురు కృష్ణవేణి ఊళ్ళో అందరినీ పేరు పేరున పలకరించి యోగక్షేమాలు అడగటం, ఆమె తెలివి మంచితనం గురించి, ఇలా ఎన్నో అన్ని కబుర్లే. ఊరంతా అతనికి ఆత్మీయులే కదా, ఎవరిని కాదని కంగారుగా ఇంటికి వచ్చేయగలడు. అందుకే బారుడు పొద్దెక్కింది. ఇంటి వెనకాల ఉన్న వెలగ తోట, అరటి తోట కూడా చూసుకుని లోపలికి వచ్చాడు. ఓ పాలేరు కొబ్బరికాయ గుట్టల్లో నుంచి పెద్దవాటిని ఓ గుట్టగానో చిన్నవాటిని ఓ గుట్టగానో వేస్తున్నాడు. 3 పని మనుషులు 3 తిరగళ్ళు వేసుకుని ఒకళ్ళు కందులు, మరొకరు పెసలు, మరొకరు మినుములు విసురుతున్నారు. వాళ్ల మీద అజమాయిషీ కని కూతుళ్ళనిద్దరినీ పెట్టుంటుంది మాణిక్యాంబ. కానీ అచ్చమ్మ కామేశ్వరి అజమాయిషీ చేయటం లేదు. పట్టు పరికిణీలు జుబ్బాలు వేసుకుని జడలు గాల్లోకి ఎగిరిపోతూ ఉంటే రయ్యమంటూ ఉప్పులు కుప్ప తిరుగుతూ మధ్య మధ్యలో చెమ్మచెక్క ఆడుకుంటున్నారు ఆ గచ్చు పెరట్లో. అచ్చమ్మకు 12 ఏళ్ళు, కామేశ్వరికి 10. తన ఒంట్లో ఊపికి తగ్గకముందే వీరిద్దరికీ పెళ్లి చేయాలి. వీళ్లకంటే ఎదిగిన కొడుకులు 3. శాస్త్రులు, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు. పెద్దవాడికి 25 నిండుతూ ఉంటే 3వ వాడికి 20 రాబోతోంది. ఆడపిల్లల పెళ్ళిళ్ళకు ముందుగానో వెనకగానో ఈ 3కి కూడా చేసేస్తే ఇంకా ఆఖరివాడు నారాయణమూర్తి. ఇంకా 8 ఏళ్లవాడు పసివాడు, 10 ఏళ్ల దాకా తొందర లేదు. ఇలా పిల్లల పెళ్ళిళ్ళ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ నూతి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని పడమరెడ్డి దగ్గరకు వెళ్ళాడు రాజశేఖరం. వంట ప్రయత్నంలో ఉంది మాణిక్యాంబ. భర్తను చూస్తూనే వచ్చారా అంది నవ్వు మొహంతో. అక్కడే ఉన్న అరుగు మీద కూర్చుంటూ ఏమిటి ఈ పూట వంటకాలు అడిగాడు రాజశేఖరం. ఏమున్నాయి, రాజా వారికి రోజు శనగపప్పు, కొబ్బరికూరు, వంకాయ, పచ్చి పులుసు, ఉలవచారు తప్పవు కదా అంది కాస్త విసుగ్గా. మెంతి పెరుగు మర్చిపోయావు అన్నాడు రాజశేఖరం నవ్వుతూ. మర్చిపోతే మీరు ఊరుకుంటారా, అన్నీ మామూలే. కానైతే ఇవాళ పనస పుట్టుకోరా, అరటికాయ ఆవ పెట్టుకోరా, గుత్తి వంకాయ కూర, ఏది వండమంటారు అడిగింది. శాస్త్రులు పనస పుట్టు కొట్టించాడా? వాడ గదిలో ఫిడేలు వాయించుకుంటున్నాడు, కృష్ణమూర్తి ఈ గదిలో పద్యాలు పాడుకుంటున్నాడు చెప్పిందామె. మరి వెంకటేశ్వర్లో? వాడెక్కడున్నాడండి ఇంట్లో? మీరు అలా తోటలోకి వెళ్ళగానే వాడలా ఊళ్ళోకి వెళ్ళిపోయాడు, ఇంకా తెల్లారకుండానే. గాంధీ గారు రాజమండ్రియో కాకినాడో వస్తారట. ఆయన 68వ ఏడు కాబోలు 6800 గజాల నూలు వడికి ఇవ్వాలట, స్నేహితులు వాడు కలిసి. బాగానే ఉంది అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు రాజశేఖరం. వాళ్ళకి చదువు సంధ్యలు చెప్పించలేదు, పోనీ అలా అని పొలం పనులు నేర్పించలేదు అంది. రాజశేఖరం గయ్యమన్నాడు. నాకెవరు నేర్పించారు? వాళ్ళకి చొరవ ఉండాలి, లేదా పెద్దవాడైన తండ్రికి చేతి సాయం చేయాలి అనే ఆలోచన ఉండాలి. ఈ పని చెయ్యని మీరు చెప్తే వాళ్ళు కాదంటారటండి. నేనెందుకు చెప్పాలి? వాళ్లే అర్థం చేసుకుని, బాబాయ్ గారు మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు, విశ్రాంతి తీసుకోండి, ఈ పనులన్నీ మేము చూసుకుంటాం అనాలి అన్నాడు ఆయన. ఎలా అంటారండి? మీ ఎదురుగుండా నిలబట్టడానికే భయం, చొరవ తీసుకుని ఎలా అడుగుతారు? అలా అన్నీ మీరే చెప్పాలి. నేను చెప్పను అంటూ విసురుగా లేచాడు. స్నానం చేసి సంధ్యావందనం పూజ పూర్తి చేసుకుని అతను వచ్చేటప్పటికి పెద్ద వెండి గిన్నెలో గిన్నెడు వెన్న తీసిన మజ్జిగిచ్చింది మాణిక్యాంబ. కాసేపటికి రాజశేఖరానికి కోపం తగ్గింది. భోజనాలు అయ్యాక భార్యతో పిల్లల పెళ్ళిళ్ళ సంగతి ప్రస్తావించాడు. ఇద్దరూ కలిసి తెలిసిన సంబంధాల గురించి ముచ్చటించుకుని ఓ ఏడాదిలో 2 అమ్మాయిల పెళ్లి, 2 కొడుకుల పెళ్లి పూర్తి చేయాలని నిశ్చయించుకున్నారు. వైశాఖంలో 1, ఆశ్వయుజంలో 2, మార్గశిరంలో 1. ఇలా ఏడాదిలో అచ్చమ్మకి, కామేశ్వరికి, శాస్త్రులకి, కృష్ణమూర్తికి. అన్ని పెళ్ళిళ్లలోనూ ఇంటి పెద్ద ఆడబడుచు కృష్ణవేణిదే పెత్తనం.
ఎన్ని చీరలు కొనాలి, ఏ ఏ రంగులు కొనాలి, చెల్లెళ్లకు ఏ రంగులు నప్పుతాయి, వచ్చే మరదళ్ళకి ఎలాంటివి తీసుకోవాలి, వంటకాలు ఏం చేయించాలి, పలహారాలు ఏం పురమాయించాలి, కళ్యాణ మంటపాన్ని ఎలా అలంకరించాలి, సన్నాయి చాలా, బ్యాండ్ మేళం కూడా పెట్టాలా, ఇలా వందలాది పనులు తల మునకనయ్యేలా క్షణం తీరిక లేకుండా కృష్ణవేణికి. అన్ని పెళ్లిళ్లలోనూ అన్ని పనులు పురమాయిస్తున్నా తను మాత్రం ఎప్పుడూ విరిసిన పారిజాతంలాగో అరవిరిసిన అరవిందంలాగానో అందంగా అలంకరించుకుని చూసేవాళ్ల కళ్ళకు జిగేలమని మెరిసేలా ఉండేదే కానీ నీరసంగా ముస్తాబు లేకుండా ఏ పూట కనిపించేది కాదు. గంటకో జేరీ చీర, పూటకో పట్టు చీర, ఎప్పుడు మార్చేదో ఏమో కట్టిన చీర కట్టకుండా కళ్ళకళ్ళాడుతూ చక్రంలా తిరిగింది 4 పెళ్లిళ్లలోనూ. పొడుగాటి నల్లని జడ, నడుస్తున్నప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటే అదో అందం. ఒంగుని పనిచేస్తున్నప్పుడు ముందుకు పడిన జడను విసుగ్గా వెనక్కి విసిరితే ఇంకో అందం. గుండ్రంగా పెద్ద సిగ చుట్టుకొని ఆ పైన ఏ బంగారపు రాగిడో చామంతి పువ్వు పెట్టుకుంటే మరో అందం. అన్నీ అందాలే 30వ పడిలోకి ప్రౌఢ వయసులకు ప్రవేశిస్తున్న కృష్ణవేణిలో. 4 బిడ్డల తల్లైనా నా కృష్ణవేణి అందాల భామే కాదు కాదు సత్యభామే అనుకున్నాడు బలరామమూర్తి ఎన్నోసార్లు. తనలో తాను సంతృప్తిగా నవ్వుకున్నాడు. ఎంత సంతృప్తి పడ్డా ఒక్క విషయం మాత్రం బాధించింది. మామగారింట్లో జరిగిన ఈ 4 పెళ్ళిళ్ల ధర్మమా అని. కృష్ణవేణి కాలు ఆంచి సీతాపురంలో ఉండటం లేదు. పుల్లేటికూరు నుండి కబురు రావటం, పుట్టింటికి పరిగెత్తటం, వెళ్తే తిరిగి సీతాపురం రావటానికి నెలకో 2 నెలలకో. ఈ 2 నెలలు ఒంటరితనము, చెయ్యి కాల్చుకోవటము, తనకి అటు కరణీకం పనులు, ఇటు ఇంటికి పెద్దలుడిగా మామగారికి సాయం చేయటం, సలహాలు ఇవ్వటం. సీతాపురానికి పుల్లేటికూరుకి మధ్యన నెలకి 2-3 సార్లైనా తిరగాల్సి వచ్చేది. గోదావరికి ఆ ఊరు అటు, ఈ ఊరు ఇటు. వేసవిలో పాటిరేవు దాటి ఇసుక తిప్పలో నడవటం, వానాకాలంలో ఊగిసలాడుతున్న నావ మీద పొంగి పొరలుతున్న వరద గోదావరిని దాటటం 2 ఇబ్బందికరమైనవే. అత్తారింట్లో పెళ్ళిళ్ల ధర్మమా అని పాదాలకు బలపాలు కట్టుకుని తిరగాల్సి వచ్చింది బలరామమూర్తికి. కామేశ్వరి పెళ్లి మార్గశిర మాసంలో అయ్యింది. అదే 4ంటిలోనూ ఆఖరిది. అప్పుడైనా కృష్ణవేణి తొందరగా వచ్చేస్తుందనుకున్నాడు. కానీ వచ్చేది సంక్రాంతి. కొడుకులు అత్తారిళ్లకు వెళ్తారు. పండక్కి కొత్త అల్లుళ్ళని తీసుకురావాలి. ఊళ్ళో ఎడ్ల పందాలు, కోడి పందాలు సరే, పక్క ఊళ్ళో ప్రభల తీర్థం, మరొక పక్కన కుప్ప నూర్పులు, ధాన్యం గాదిలకెత్తుకోవటం. ఇల్లంతా ఎలా ఉండాలో అలా ఉంది. పెద్దమ్మాయి లేకపోతే ఎలా? మీ భద్రకాళికి చంటాడికి భోగి పళ్ళు ఇక్కడే పోద్దామంది కృష్ణవేణి. పైగా పెద్దల్లుడివి నువ్వు లేకుండా పండగేమిటి? అందువల్ల సంక్రాంతికి నువ్వే రావాల్సింది అంటూ రాజశేఖరం 3వ కొడుకు వెంకటేశ్వర్ల ద్వారా కబురు పంపాడు. ఎప్పుడూ శాంతంగా ఉండే బలరామమూర్తికి ఆ కబురుతో చిర్రెత్తుకొచ్చింది. ఇదిగో చూడు వెంకటేశ్వర్లు, ఇంకా నీ పెళ్లి కావాలి కదా, అందువల్ల మీ పెద్దక్కని మరొక 2-3 ఏళ్ళు అట్టే పెట్టుకుని నీ పెళ్ళయ్యాక మరీ పంపండి. ఈలోగా బాగా అలవాటయ్యి వంట వండుకోవటంలో నైపుణ్యం నాకు వస్తుంది బాగా. మీ నాన్నగారితో ఈ మాట చెప్పు అన్నాడు. బావగారికి చాలా కోపం వచ్చిందని అర్థమైంది వెంకటేశ్వర్లకి. అది కాదండి బావగారు, మీరు సంక్రాంతి పండగకు వచ్చేస్తే తిరిగి వచ్చేటప్పుడు మీతో అక్కయ్యని పిల్లలను తీసుకొచ్చేయచ్చు అన్నాడు నెమ్మదిగా. నాకు ఇక్కడ కరణీకం ఒకటి ఉందయ్యా, అస్తమానం అత్తగారింటికి వచ్చి కూర్చోవటానికి వీల్లేదు, అర్థమైందా అంటూ బావమరిదిని పంపేశాడు. తను పండక్కి వెళ్ళటం లేదు కనుక కృష్ణవేణి వచ్చేస్తుందనుకున్నాడు. కానీ ఆమె రాలేదు. పుట్టింటి వారు పెట్టిన పెద్ద జెరీ అంచు పట్టు చీర, అదీగాక తన పాత చీరల జెరీ తీసిస్తే దాన్ని రాట్నం మీద వడికించి తనకిష్టమైన చిలకాకు పచ్చ కుంకుమ రంగు కొత్త చీరలకి ఆ జెరీ వేయించి నేయించుకుని తెచ్చుకున్న 2 పుల్లేటికూరు చీరలు. మునుగొడుపులకు వెళ్ళినప్పుడు తమ్ముళ్ళ అత్తవార్లు, చెల్లెళ్ళ అత్తవార్లు పెట్టిన 4-5 చీరలు. అవి కాక ఆప్యాయంగా మేనాలో పెట్టించిన పనసపళ్ళు, జంతికలు, సున్నుండలు, చలిమిడి ఇవన్నీ తీసుకుని పిల్లలతో 2 మేనాల్లో సీతాపురం వచ్చిన కృష్ణవేణికి ఆశ్చర్యమే ఎదురైంది. బలరామమూర్తి ఊళ్ళో లేడు. కరణీకం పని మీద తాలూకా ముఖ్య కేంద్రమైన రామచంద్రపురం వెళ్ళాడు. ఆ సంగతి ఊళ్ళోకి ప్రవేశిస్తున్నప్పుడు ఎదురైన వసూలుదారే చెప్పాడు. ఇల్లు తాళం వేసుంటుంది, తాళం చెవిని ఏ పక్కింటి రత్నం గారింట్లోనే ఇచ్చి వెళ్ళుంటారు అనుకుంది కృష్ణవేణి. కానీ ఇంటికి తాళం లేదు. పైగా బార్లా తీసున్నాయి తలుపులు. 3 వృద్ధ స్త్రీలు బార జాపుకుని అరుగు మీద కూర్చున్నారు. ఒక ఆమె అయితే ఇల్లు తన సొంతం అన్నట్లుగా స్వేచ్ఛగా వంటింట్లో కూర్చుని ఏదో వండుతోంది. వాళ్లను చూసి కృష్ణవేణి తెల్లబోయినట్లే అయింది. ఆమెను చూసి వాళ్ళు తెల్లబోయారు. తను తెచ్చిన సామానంతా మేనా బోయిల చేత ఊరి మొగల ఎదురైన తన వెనకాలే వచ్చిన
మాసూల్దారు చేత గదుల్లో పెట్టిస్తున్న కృష్ణవేణిని ప్రయాణిక బడలిక చేత డస్సిపోయినా కొద్దిగా వడలిన మొగలి పొత్తిలో ఉన్న ఆమె అందాన్ని చూసి మొదట విస్తుపోయి నిల్చుండిపోయి తర్వాత తెలివి తెచ్చుకుని వాళ్ళల్లో ఒక ముసలావిడ అడిగింది, నువ్వు బలరాముడి పెళ్ళానివా అని. కృష్ణవేణికి చర్రున కోపం వచ్చింది. ఎవరివిడా? ఆయన ఏకవచనంలో బలరాముడు అంటుంది. తీక్షణంగా గుడ్లు పెద్దవి చేసి చురచురా చూసింది. జవాబు చెప్పలేదు. గంభీరంగా ముఖం పెట్టి సామాను సర్దించసాగింది. మరొక మార్గం లేక ముసలావిడ మేనా నుంచి దిగిన 4 పిల్లల్లోనూ చిన్నపిల్ల భద్రకాళిని దగ్గరకు తీస్తూ పెద్ద పిల్ల లక్ష్మీదేవితో, ఎవర్రా మీరు బలరాముడి పిల్లలా అని అడిగింది. లక్ష్మీదేవి అవునని తాలూపి పక్క గదిలోకి వెళ్ళి తల్లిని రహస్యంగా నెమ్మదిగా, ఎవరమ్మా వీళ్ళు అని అడిగింది. కృష్ణవేణి విసుగ్గా, ఏమో మీరు మినపసున్నో జంతికలో తిని మంచులు తాగి వీధిలోకి వెళ్ళి ఆడుకోండి అంది. పిల్లలు వెళ్ళాక పట్టి మంచం మీద కూర్చుని, ఈ 3 ముసలాళ్ళు ఎవరు చెప్పమా? ఇల్లంతా తమ సొంతం అన్నట్లు తిరుగుతున్నారు. సభ్యత, సంస్కారం, నాగరికత, మర్యాద ఏమీ ఉన్నట్టు లేదు. తను ఎప్పుడూ వీళ్ళని చూడలేదే అనుకుంటూ దీర్ఘంగా ఆలోచించింది. ఒకవేళ అత్తారి వైపు దూరపు బంధువులేమో. అయినా ఇల్లంతా వీళ్ళకు వదిలేసి ఆయన ఊరు వెళ్ళిపోవటం ఏమిటి? బలరామూర్తి పైన విపరీతమైన కోపం వచ్చింది కృష్ణవేణికి. కాసేపటికి 3 ముసలమ్మలు కట్టకట్టుకుని ఆమె గదిలోకి వచ్చారు. కృష్ణవేణి గంభీరంగా చూస్తూ మాట్లాడకుండా కూర్చున్నా వాళ్లే మాట్లాడటం మొదలుపెట్టారు. ముందు బలరామూర్తి మంచితనాన్ని పొగిడారు. తర్వాత అతని తెలివిని, సామర్థ్యాన్ని అభినందించారు. ఈవేళ ఇలా ఓ పర్మనెంట్ కారణీకాన్ని సంపాదించి ఇంతటి వాడైనందుకు సంతోషించారు. అసలు అతనికి అదృష్టం పట్టడానికి కారణం తామేనని చెప్పారు. 12-13 ఏళ్ల క్రితం తమకు సొంతమైన తమ ఊరి కారణీకాన్ని మగదక్షత లేకపోవటం వలన, యాక్టింగ్ కారణీకం అతను చేసుకోవటానికి తాము ఒప్పుకోవటం వలనే 7-8 నెలల్లో అతనికి అది వచ్చిందని, ఆ అనుభవం ఉండటం వలనే అతనికి అప్పుడే పర్మనెంట్ కారణీకం దక్కిందని తేల్చారు. దాంతో వాళ్ళెవరో కృష్ణవేణికి అర్థమైంది. అర్థం కానిదల్లా ఇప్పుడు ఈ 3 ముసలమ్మలు కట్టకట్టుకుని ఎందుకు వచ్చారా అన్నదే. రాత్రి చాలా పొద్దుపోయాకొచ్చిన బలరామూర్తిని చూస్తూనే మొట్టమొదట కృష్ణవేణి వేసిన ప్రశ్న, వీళ్ళెందుకు వచ్చారు అని. బలరామూర్తికి ఒళ్ళు మండుకొచ్చింది. ఇన్నాళ్ళు పుట్టింట్లో ఉండిపోయాను, మీరొక్కరు ఇక్కడ ఏమి ఇబ్బంది పడ్డారు అని అడగటం లేదు. ఇంత పొద్దుపోయి వచ్చారు, పొద్దుటి నుండి ఏం తిన్నారో ఏమో, కాళ్ళు కడుక్కుని లేవండి వడ్డిస్తాను అని ఆప్యాయంగా పలకరింపు లేదు. మీరు రమ్మన్నా నేను రాలేదు, కోపం వచ్చిందా అని బ్రతిమలాడటం లేదు. అవేమీ లేకపోగా లాయర్లా ఈ ప్రశ్నించడం ఒకటి. బలరామూర్తి జవాబేం చెప్పలేదు. కోపంగా చూసి ఊరుకున్నాడు. అతని మౌనం చూసేసరికి కృష్ణవేణి విస్తుపోయింది. అది ఒట్టి మౌనం కాదు, నిర్లక్ష్యం. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు పుట్టింట్లో ఉండిపోయావు, నా ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ఉంచాను, ఇప్పుడేమంటావు? మొరాయింపు. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ? గట్టిగానే అడిగింది కృష్ణవేణి. హాల్లో పక్కలు పరుచుకుని పడుకోవటానికి సిద్ధమవుతున్న ఆ 3కి కృష్ణవేణి గట్టిగా అడిగిన మాటలు వినిపించాయి. 3 తుఫానుల ఆ గదిలోకి దూసుకొచ్చారు. అందులో ఒక ఆమె జెండా కొయ్యలా నిలబడి, ఏమిటి తల్లి, ఏమిటి అడుగుతున్నావు? అతనేం చెప్తాడు? నేను చెప్తాను విను. మేము నీకు చేసిన సాయానికి మాకిప్పుడు నువ్వు సాయం చెయ్యాలని వచ్చాము, అడిగాము, నా వల్ల కాదన్నాడు అతను. వీల్లేదు, నువ్వు చెయ్యాల్సిందే అన్నావు. ఆ సాయం చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. నీ ఇంట్లోనే ఉంటాము, మమ్మల్ని పోషించాలి నువ్వు, లేదా మేము అడిగిన సాయం చేసి పంపాలి అని ఉంటున్నావు 2 రోజుల నుంచి ఇక్కడ. అతను సాయం చేసేదాకా మీ ఇంట్లోనే ఉంటాం అంది. అవును అంతే అంటూ వంత పాడారు తక్కిన 2. బలరామూర్తి బెల్లం కొట్టిన రాయిలా నిలబడి ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు. కృష్ణవేణికి ఒళ్ళు మండిపోయింది. ఏమిటా సాయం? అసహనంగా కోపంగా చూస్తూ అడిగింది. మేము 3 కాశీ వెళ్తున్నాము, 200 తగ్గాయి, అతను ఇవ్వాలి. మీ కాశీ ప్రయాణానికి ఆయన ఎందుకు ఇవ్వటం? అవసరమైతే మీకు ఎటువంటి సాయమైనా చేస్తాను అని అతను అప్పుడు అన్నాడో లేడో అడుగు అంది ముసలమ్మ. యాక్టింగ్ కరణీకాన్ని అతనికి మేము అమ్మలేదు, ఊరికే ఇచ్చాము. కరణీకం చేసుకొని ఆయన అని సంతకాలు పెట్టి ఆ 7-8 నెలలు భోజనం పెట్టి కూడా పోషించాము. మీ రుణం తీర్చుకోలేను, మీరెప్పుడొచ్చి అడిగినా ఏ సాయం చేయమన్నా చేస్తానని అతనే అన్నాడు, ఇప్పుడు కాదనమను అంది మరొక ముసలామే. అప్పుడేదో అన్నారని ఇప్పుడు ఇవ్వాలా? అదేం కుదరదు, మాకుండే ఖర్చులు మాకున్నాయి, మీకు చిల్లిగా విచ్చేది లేదు, వెళ్ళండి, వచ్చిన దవనే పోండి. మాటల్లో నిప్పులు చెరుగుతూ గట్టిగా అరిచింది కృష్ణవేణి.
ఆ మాట నువ్వు కాదు అతన్ని అనమను. అనండి, నా వల్ల కాదని చెప్పండి అంది భర్తతో కృష్ణవేణి. కానీ బలరామూర్తి చెప్పలేదు. పైగా పిన్నిగారు అత్తయ్య గారిని దొడ్డమ్మ గారిని తీసుకుని మీరు హాల్లోకి వెళ్ళి పాడుకోండి అని వాళ్ళని బతిమాలి పంపించాడు. కృష్ణవేణికి ఒళ్ళు మండిపోయింది. అదంతా బలరామూర్తి మంచితనమో చేతకానితనమో అర్థం కాలేదు. రాత్రి పొద్దుపోయేదాకా ఘర్షణ పడుతూనే ఉంది. సూటిపోటీ మాటలు అంటూనే ఉంది. వాళ్ళు ఇంట్లో నుంచి పోతేనే గాని నేను పచ్చి మంచినీళ్ళు ముట్టనంది. ఎప్పుడో మాట ఇచ్చారని ఇప్పుడు వాళ్ళు వచ్చి మన నెత్తి మీద కూర్చోవటం ఏమిటి? పొమ్మని గట్టిగా చెప్పలేరా? ఇదెక్కడ అమాయకత్వం అండి అంది. ఆమె ఎన్ని అన్నా బలరామూర్తి జవాబు ఒక్కటే. నేను ఆ రోజున వాళ్ళకి ఆ మాట ఇచ్చిన సంగతి నిజం. ఇవాళ కాదని అబద్ధం ఆడలేను. వాళ్ళకి సాయం చేయాలి, తల తాకట్టు పెట్టైనా చెయ్యాలి అన్నాడు. ఆ ముగ్గురు ముసలమ్మలు ఇల్లు ఆక్రమించుకోవటం, పైగా అర్థం లేని ఆర్భాటాలు అరుపులు. తనింట్లో తనే పారాయిదానిగా ఉండాల్సి వస్తుంది. మడి ఇటు రాకు, అది ముట్టుకుంటావు అంటూ పిల్లల్ని నానాహింస పెట్టేస్తున్నారు. ఇల్లు నరకమైపోయింది. ఈ రాక్షసులు ఎప్పుడు పోతారో. వీళ్ళని ఎలాగైనా పంపించేయాలని నిశ్చయించుకుంది. కానీ ఆ 200 ఇస్తే కానీ వాళ్ళు వెళ్ళేలా కనిపించడం లేదు. ఉన్న పళంగా 200 అంటే మాటలా? ఆ మాత్రం సాయం చేయగలిగిన వాళ్ళు ఊళ్ళో ఇద్దరే ఉన్నారు. ఒకరు రైతు శేషన్న, 2 ఆయుర్వేదం మందుల ఫార్మసీని బలరామూర్తి సలహా మీద ప్రారంభించి ఇప్పుడిప్పుడే నిలదొక్కుని పైకొస్తున్న రామశర్మను. కానీ కోసిన పనలు చేలో ఉండగా ఎడతెరిపి లేకుండా వానలు కురియటంతో నాశనం అయిపోయి ధాన్యమంతా మట్టి కొట్టుకుపోయి కృంగిపోయి ఉన్నాడు శేషన్న. ఫార్మసీని పెంచే ఉద్దేశంతో ఇల్లు వాకిలి తాకట్టు పెట్టి వచ్చిన డబ్బు సరిపోక కటకటలాడుతున్నాడు రామశర్మ. వాళ్ళేం తనకు అప్పిస్తారు? అడిగి నోరు వెలితి చేసుకోవటం ఒక్కటే మిగులుతుంది. బలరామూర్తి పడుతున్న ఇబ్బంది అర్థమైంది కృష్ణవేణికి. మనకి ఇంతట్లో 200 సర్దుబాటు కావు, అంతేనా అంది. నేను అన్ని ప్రయత్నాలు చేశాను, లాభం లేదు అన్నాడు. మనకి ముగ్గురు శని వదిలేదలా మరి అయితే? నాకు ఒక్కటే మార్గం కనిపిస్తోంది కృష్ణవేణి, కానీ నీకు ఎలా చెప్పటం? మనిద్దరి మధ్యన ఆ సందేహం ఏమిటి? చెప్పండి, ఆ మార్గం ఏమిటో. వద్దులే కృష్ణవేణి. అయ్యో రామా, చెప్పమంటుంటే. వద్దన్నానుగా, నాకు మనస్కరించటం లేదు. చెప్పండి, మిమ్మల్నే. నీ నగలు. నెత్తిన పిడుగు పడ్డట్టు ఉలిక్కి పడింది కృష్ణవేణి. ఏమిటి, నా నగలా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? స్థలం కొనటం కోసం ఓ మారు అమ్మాము. బాబాయ్ గారు మళ్ళీ చేయించారు. వీటిని మళ్ళీ అమ్మటమా? ఈ ముసలమ్మల్ని వదులుచుకోవటం కోసం. అందుకే వద్దన్నానుగా. సిగ్గుపడుతూ తల ఉంచుకున్నాడు బలరామూర్తి. అతన్ని చూస్తే జాలేసింది కృష్ణవేణికి. ఆ తర్వాత కోపం కూడా వచ్చింది. 2 రోజులు భర్తతో మాట్లాడలేదు. మళ్ళీ శాంతంగా ఆలోచించింది. అంతకంటే మార్గాంతరమూ కనిపించలేదు. ముందు ఈ ముసలి దెయ్యాలను బయటికి పంపించాలి. కానీ ఎలా? తన నగలని అమ్మక తప్పేలా లేదు. మరో రోజల్లా తనలో తను తర్కించుకుంది. చివరికి నిశ్చయానికి వచ్చింది. తెల్లారి చెప్పులేసుకుని బలరామూర్తి కచేరీ సావిడికేసి వెళ్ళబోతూ ఉంటే, ఇలా రండి అని వెనక్కు పిలిచి చేతిలో ఉన్న తువ్వాలు మూట అతని చేతికిచ్చింది. ఏమిటివి అన్నాడు బలరామూర్తి. అవే నగలు. పట్టుకెళ్ళి అమ్మేసి డబ్బు తీసుకొచ్చి వాళ్ళ మొహాన కొట్టి బయటకు పంపించండి అంది డబ్బుత్తికతో. బలరామూర్తి ఆమెకు తిరిగి ఆ మూటిస్తూ వద్దు వద్దులే అన్నాడు. కాదు, పట్టుకెళ్ళండి అని తిరిగి అతనికిచ్చేసి కళ్ళల్లో తిరిగిన నీళ్లు అతనికి కనిపించకుండా గిరుక్కున తిరిగి పెరట్లోకి వెళ్ళిపోయింది. బలరామూర్తి కళ్ళు కూడా తడయ్యాయి. దీర్ఘంగా నిట్టూర్చి వీధి మెట్లు దిగాడు నగల మూట చేత్తో పట్టుకుని. ఇంటి మీదకు ముంచుకొచ్చిన మహమ్మారి లాంటి ఆ ముసలాళ్ల ముప్పు నుండి తప్పించుకోవటం కోసం విధి లేక తన భర్తకు నగలనిచ్చింది. కానీ అలా ఇవ్వటం కృష్ణవేణికి సుతరామం ఇష్టం లేదు. తను అలా ఇవ్వటానికి కారణాలు 2. మొదటిది, ఆ ముసలి దెయ్యాలను పొండి అని కరాఖండిగా చెప్పి ఇంట్లో నుంచి బయటకు గెంటించలేకపోయిన భర్త అసమర్థత. రెండోది, ఏమీ చేయలేక నిస్సహాయంగా భర్త ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేని తన బలహీనత. భర్త కాల్లో ముళ్ళు గుచ్చుకుంటేనే తను చూడలేదు. ఆయనకు తనంటే అంత ప్రేమ ఉంది. కానీ సమస్య వచ్చినప్పుడు ఆయన చాకచక్యంగా తనలాగా వ్యవహరించలేడు. జాలి మొహమాటమును. ఏమిటి అమాయకత్వం? తనకు మించిన ధర్మం అయితే ఎలా బ్రతకటం? తమ వాటకు వచ్చిన గోపాలపురం భూమి అమ్మి ఈ ఊళ్ళో 4 ఎకరాలు కొనటానికి ఎంత తబ్బిబ్బు పడిపోయాడు.
తన వాటా తను అమ్ముకుపోయాడని అన్నదమ్ములు ఎక్కడనుకుని పోతారో అని ఒకటే జంకు. ఊళ్ళో సమస్యలన్నీ చక్కగా పరిష్కరిస్తారు. ఇంట్లో వ్యవహారం వచ్చేసరికి ఈ జంకు వెనకంజాను. ఇలా అయితే ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలి? వృద్ధాప్యం వచ్చేసరికి 10 రాళ్ళు వెనకేసుకోవటం ఎలా? ముందు ఈ సంసారం అటు ఇటు ఊగిసలాడిపోకుండా ముందుకు నెట్టుకెళ్ళాలి కదా. ఆయన చెప్పినట్లల్లా తాళాడిస్తే లాభం లేదు. తను నడుం బిగించాలి. కోపం వస్తుందని ఊరుకోకూడదు. ఆయన్ని ఎదిరించైనా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఇలా ఓ నిశ్చయానికి వచ్చిన కృష్ణవేణి తన ప్రవర్తనలో కొంత మార్పు తెచ్చుకుంది. పూర్వంలా బలరామమూర్తితో సన్నిహితంగా మాట్లాడటం మానేసింది. పలకరిస్తేనే పలకటం, తన పనేదో తాను చేసుకుంటూ ముభావంగా ఉంటుంది. అతను మంచినీళ్ళు అడిగినా తను పట్టుకెళ్ళి ఇవ్వటం లేదు. పెద్దమ్మాయి లక్ష్మీదేవిని పిలిచి, మీ నాన్నగారికి మంచినీళ్ళటాయి అంటుంది. నా తువ్వాలు ఎక్కడుంది, నా చెప్పులు ఏమయ్యాయి అంటూ ప్రశ్నిస్తే, అక్కడే ఉంటాయి చూసుకోండి అంటుంది. కానీ వెతికి ఇవ్వటం లేదు. భార్యలో వచ్చిన ఈ మార్పును గమనించాడు బలరామమూర్తి. నగలమ్మినప్పటి నుంచి కృష్ణవేణి ఇలాగే ఉంటుంది, అంటే ముట్టనట్లు. నిజమే మరి, ఆడవాళ్ళకి ఆభరణాలు అమ్మితే కోపం రాదా? కానీ పకపక నవ్వుకుంటూ చిలక కోరికల్లా ఉంటూ వచ్చిన తమ మధ్య ఈ నిశ్శబ్ద వాదం ఏమిటి? కృష్ణవేణి నవ్వుతూ తుళ్ళుతూ ఉంటేనే తనకు హెచ్చరికగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు అదంతా ఏం లేదు. మనసులో ఏదో వెలితి. మనసులో ఏర్పడ్డ ఆ వెలితే శూన్యం. పగలల్లా ఊరి పనుల్లో క్షణం తీరిక లేకుండా తిరిగినప్పుడు తెలిసేది కాదు. ఇంటికొచ్చాక అర్థమయ్యేది, ఏదో ఆనందాన్ని పోగొట్టుకున్నామని. ఆ రోజు తనకు అత్యంత ఆత్మీయుడైన శేషన్నకి పక్క రైతుతో చేలకట్ల తగాదా వస్తే దాన్ని తీర్చేసరికి 2-3 గంటలు పట్టింది. తర్వాత ఊళ్ళోకి టీకాలు వేయటానికి శానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చారు. అంతా వచ్చి టీకాలు వేయించుకోవలసిందో హోయ్ అని వెట్టివాడి చేత టముకు వేయించాల్సి వచ్చింది. డప్పు చచ్చబడిపోయింది, మోగటం లేదు అని వాడు చెప్పినప్పుడు బలరామమూర్తికి నవ్వు వచ్చింది, కోపం వచ్చింది. గడ్డి మంట వేసి డప్పు కాల్చుకుంటే సరే, అది కూడా నేనే చెప్పాలా అన్నాడు బలరామమూర్తి. ఊళ్ళో మంట వేస్తే ఒప్పుకోమంటున్నారండి షావుకారులు చెప్పాడు వెట్టివాడు. అదేం, మొన్న దీపావళికి స్వామివారి తారాజువ పడి గాంధీ పంతులు గారి పాక కాలిపోయింది కదా అండి అన్నాడు. కాలినందుకు స్వామి దగ్గర నుంచి 800 వసూలు చేసి ఇప్పించాం కదా. హాయిగా మెద్దు వేసుకొని పెంకుటిళ్ళు కట్టుకోలేదు. ఇప్పుడు గాంధీ పంతులకు పెంకుటింట్లో బాగాలేదా అడిగాడు. అయ్య బాబు, అలాగని మేము మంటలేస్తాం, పాకలు కాలిపోతే పెంకుటిళ్ళు కట్టిస్తామంటే ఊరుకుంటారటండి? వెట్టివాడి వితండవాదం చూసేసరికి బలరామమూర్తికి ఒళ్ళు మండింది. అయితే ఏమంటావు? డప్పు కాల్చుకోవటానికి మంట ఊళ్ళో వేయటానికి కుదరకపోతే ఊరి బయట చెరువు గట్టును వెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. వెళ్ళు, తమకు మాత్రం వెయ్యాలి సుమా, టీకాల ఇన్స్పెక్టర్ వచ్చాడని అంటూ విసుక్కుని ఇంటి దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా అప్పుడే రామశర్మ మందుల సంచి పుచ్చుకుని కంగారుగా తన ఇంటి చీడీ మెట్లెక్కుతున్నాడు. ఏమైంది? ఇంట్లో కృష్ణవేణికి కానీ పిల్లలకు కానీ జబ్బు చేసిందా? బలరామమూర్తి 2 అంగల్లో ఇంట్లోకి వచ్చాడు. రామశర్మ వెనకాలే. చిన్న చెల్లెలు భద్రకాళిని ఎత్తుకుని పెద్ద చెల్లెలు మాణిక్యామ్మను దగ్గరగా తీసుకుని బిక్కమొహం వేసుకుని నుంచింది పెద్దమ్మాయి లక్ష్మీదేవి. మంచం దగ్గర నేల మీద కూర్చుని, నాయనా చిట్టాడా, కళ్ళు తెరువు నాన్న అంటూ ఏడుస్తోంది కృష్ణవేణి. మంచం మీద 6 ఏళ్ల తన కొడుకు చిట్టాడు మగతగా పడుకున్నాడు. రామశర్మ నాడి చూసి కంగారుగా, సానా తేనె ఇలా పట్టుకురండి అని మందుల సంచిలో నుంచి నల్లని కొప్పి అరగతీసి పిల్లాడి నోరు చెంచాతో విడదీయమని గబగబా మధ్యవేలుతో 4-5 మార్లు తేనె మందు నాకించాడు. పిల్లాడిలో చలనం లేదు, స్తబ్దుగా పడుకున్నాడు. తొందరగా పసుపు నూరి పట్టరండి, పాదాలకు పట్టిద్దాం అన్నాడు రామశర్మ. వైద్యుడైన రామశర్మే అంత కంగారు పడుతూ ఉండేసరికి బలరామమూర్తికి భయంతో కాళ్ళు వణికాయి. ఏమైంది శర్మగారు, ఏమైంది నా చిట్టి తండ్రికి? ఇంతలో ఏం వచ్చింది? వృద్ధమైన కంఠంతో అడిగాడు. అతని గొంతు విని తల పైకెత్తి చూసి, వచ్చారా, మన చిట్టాడు చూడండి అంటూ బావురు మంది. పరిస్థితి భయంకరంగానే ఉందని అర్థమైపోయింది బలరామమూర్తికి. ఏమైంది, ఏమిటి అంటే చెప్పరేం గద్దించి అడిగాడు. రామశర్మ నెమ్మదిగా, కంగారు పడకండి, మీ అబ్బాయికి వీడికి గుర్రపు వాతం వచ్చింది. గుర్రపు వాతమే? విద్యుద్ఘాతం తగిలిన వాడిలా కళ్ళు తిరిగి పడిపోబోయాడు బలరామమూర్తి. భయం లేదు, వ్యాధి తిరగబడవచ్చు, మహావాత గజాంకుశం వేశాను అన్నాడు రామశర్మ. ఈ సమయంలో ఆయుర్వేదం ఏమిటండి? పక్క ఊళ్ళో ఇంగ్లీష్ డాక్టర్ చలపతి గారు ఉన్నారు, ఆయన్ని పిలిపించి ఇంజక్షన్లు చేయిద్దాం అంటూ కబురు విని అప్పుడే వచ్చిన శేషన్న, అర్జెంటుగా రమ్మని చెప్పు
అంటూ పాలేరును సైకిల్ మీద పంపి కబురు పెట్టాడు చలపతి గారికి. అరగంటలో చలపతి గారు జట్కాలో వచ్చారు. కానీ ఆయన ఇంజెక్షన్ ఇచ్చేలోపుగానే అంతా అయిపోయింది. అందరూ గొల్లుమన్నారు. మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావురా తండ్రి అంటూ ఒక అరుపు అరిచి మంచం కోడికి తలబాదుకుని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లింది కృష్ణవేణి. బలరామ్మూర్తికి ఒక్క మాట గుండె ఆగినట్లయింది. వెనక్కి తిరిగి గోడ మీద చేతులు బాదుకుంటూ ఏడ్చాడు. కొంచెంసేపు నిశ్చేష్టుడే ఉండిపోయి తర్వాత కృష్ణవేణి దగ్గరకు వెళ్ళి, ఊరుకో కృష్ణ, వాడు మన పిల్లాడు కాదు, శత్రువు, మనల్ని ఏడిపించడానికే పుట్టాడు, గుండె దిటవు చేసుకో, చూడు ఆ పసివాళ్ళు ఎలా ఏడుస్తున్నారు అంటూ తన ముగ్గురు కూతుళ్లను సందిట్లోకి తీసుకుని తను బావురమన్నాడు. కరణంగారు అబ్బాయి పోయట అంటూ ఊరంతా అక్కడికి చేరుకున్నారు. ఓ పక్క నుంచి రామశర్మ అతని భార్య సూరమ్మ, మరొక పక్క నుంచి సత్యం మాస్టారు అతని భార్య రత్తప్ప కృష్ణవేణిని, బలరామ్మూర్తిని, పిల్లల్ని ఊరుకోబెడుతున్నారు. తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. బలరామ్మూర్తి ఇల్లు కళావిహీనమై పాడుబడ్డ కొంపలా అయింది. ఆ రోజు ఎవరు ఎంత బతిమాలినా వాళ్ళిద్దరూ పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఉండుండి ఏడుస్తూనే ఉన్నారు. పిల్లల్ని రత్తప్పే తీసుకువెళ్ళి అన్నాలు పెట్టింది. బంధువులంతా వచ్చి ఓదార్చి వెళ్ళారు. బలరామ్మూర్తి, కృష్ణవేణి ఆ దుఃఖం నుంచి తేరుకునేసరికి 5-6 రోజులు పట్టింది. పుట్టిందే ఒక్క కొడుకు, వాడికి మనకు రుణం తీరిపోయింది అంటూ ఉండి ఉండి కృష్ణవేణి ఏడుస్తూ ఉంటే ఆమెను ఊరుకోబెట్టలేక సతమతం అయిపోయాడు బలరామ్మూర్తి. కాలం చాలా దొంగది, ఎంత కష్టాన్నైనా మరిపించేయగలదు. నెల 15 రోజులు గడిచేటప్పటికి బలరామ్మూర్తి ఇంట్లో మళ్ళీ మామూలు పరిస్థితి నెలకొంది. ఏ 2-3 రోజులకో కొడుకు జ్ఞాపకం వస్తే కళ్ళ వెంట కారే కన్నీళ్లను పైట చెంగుతో తుడుచుకుని తన పనిలో తను నిమగ్నం కాసాగింది కృష్ణవేణి. మిగిలిన పిల్లలు ఎక్కడ బెంగ పెట్టుకుంటారో అని అసలు కన్నీళ్లనే కళ్ళల్లో ఇంకేలా ప్రయత్నిస్తోంది. రోజులు గడుస్తున్నాయి. బాధ, దుఃఖం మర్చిపోవటం కోసం భార్యనే పిల్లల్ని తీసుకుని 5 మైళ్ళ దూరంలో ఉన్న మండపేటలో సురభి వారి సహ్యహరిశ్చంద్ర నాటకానికి జట్కాలో వెళ్ళాడు బలరామ్మూర్తి. ఓ రోజు చెంకి కోటులు, చక్కని సెట్టింగులు, శ్రావ్యమైన పద్యాలు, ఆశ్చర్యం కలిగించే వైరు వర్కు, అద్భుతంగా ఉంది నాటకం. నాటకం చూసి బయలుదేరేసరికి రాత్రి 2 అయింది. దారంతా నిర్మానుష్యం. బండిలో పిల్లలు నిద్రపోతున్నారు. నాటకంలోని విశేషాల గురించి మాట్లాడుకుంటున్నారు. వెళ్తున్న జట్కా ఉన్నట్టుండి ఆగిపోయింది. జట్కా వాడు వణికిపోతూ భయంతో దొంగలండి అన్నాడు. బలరామ్మూర్తి చటుక్కున ధైర్యం తెచ్చుకుని, ఎవర్రా వాళ్ళు, ఇది సబ్ ఇన్స్పెక్టర్ జట్కా అని తెలియదా, ఉండు పిస్టల్ తీస్తున్నాను అంటూ అరిచాడు. అంతే, దొంగలు పరిగెట్టారు. ప్రాణాలు కుదుటపడి, కరణంగారు మా బాగా డబాయించారండి అంటూ జట్కా వాడు మెచ్చుకోబోయాడు. 7 సేవలు ఎరవకు, జట్కా స్పీడ్గా పోని అన్నాడు బలరామ్మూర్తి. మర్నాడు జట్కా వాడు ఊరంతా చాటాడు. అమ్మో, మన కొత్త కరణంగారంటే ఏంటనుకున్నారు, దొంగల్ని ఠారెత్తించి పరిగెట్టించారు, హారి బాబోయ్ వారికెన్ని గుండెలు అని జట్కావాడు చెప్తూ ఉంటే కొందరు అతని మాటలను ఆశ్చర్యంగా విన్నారు. కొందరు మాత్రం ఆశ్చర్యం లేకుండా విని ఆయన అంతటి వారే మాకు తెలుసు అన్నారు. రామశర్మ మాత్రం విని ఊరుకోలేదు. తిన్నగా బలరామ్మూర్తి ఇంటికొచ్చాడు. ఏమిటండి ఏదో సాహస కృత్యం చేశారట అని పలకరించటానికి అతను గడప దాటి హాల్లోకి ప్రవేశించబోతూ ఉంటే కృష్ణవేణి, బలరామ్మూర్తుల గొంతులు హెచ్చు స్థాయిలో వినిపించాయి. భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడుతున్నారు. ఈ సమయంలో లోపలికి వెళ్ళకూడదు. వాళ్ల మాటలు నా చెవిన పడ్డాయని కూడా తెలియకూడదు. వాళ్ల కంట పడకుండా వెనక్కే వెళ్ళటం మంచిదనుకున్నాడు. కానీ వాళ్ళిద్దరూ అతన్ని చూడనే చూశారు. సమయానికి వచ్చారు. రండి అన్నయ్య గారు అంది కృష్ణవేణి. ఎవరు? రామశర్మ గారు, రండి రండి అంటూ పిలిచాడు బలరామ్మూర్తి. మళ్ళీ వస్తానన్న వినలేదు. రావలసిందే అన్నారిద్దరూ. ఉయ్యాల బల్ల మించి దిగి తనొక కుర్చీలో కూర్చుంటూ రామశర్మకి ఇంకొక కుర్చీ చూపించాడు బలరామ్మూర్తి. బయట చెంగు 2వ భుజం మించి తీసుకుని ఒళ్ళంతా కప్పుకుని పడమటింటికి హాలుకి మధ్యనున్న గుమ్మంలో నుంచింది కృష్ణవేణి. మా పెద్దది లక్ష్మీదేవి లేదు, దాని పెళ్లి సంగతి అన్నాడు బలరామ్మూర్తి. అవును, పెళ్ళిడే మరి, 12 ఏళ్ళు వచ్చినట్టున్నాయి అన్నాడు రామశర్మ. రావటం ఏమిటండి, వచ్చే నెలలో 12 నుండి 13 వస్తాయి అంది కృష్ణవేణి. ఇకనే కావలసిన సంబంధం ఏమైనా ఉందా? లేకేం, మా 7 అన్నదమ్ముల మధ్య ఒకే చెల్లాయి మహాలక్ష్మి, దాని పెద్ద కొడుకున్నాడు రామారావు. మా లక్ష్మీదేవి కంటే 4 ఏళ్ల పెద్ద. వాడికిద్దామంటే ససేమిరా అంటోంది ఇవిడగారు చెప్పాడు బలరామ్మూర్తి.
శుభం, మేనరకం బాగుంది అన్నాడు రామశర్మ. ఏం బాగండి, ఈ మధ్యనే తండ్రి పోయాడు. 3 తమ్ముళ్ళని 4 చెల్లెళ్ళను అతనే చూసుకోవాలి. పెద్ద సంసారం, చదువు ఆస్తి కూడా అంతంత మాత్రం. ఉద్యోగము లేక ఆస్తి లేక కుటుంబము పెద్దదిగా ఉంటే అలాంటి వాడిని కట్టుకుంటే మా పిల్లకి ముద్దు ముచ్చట తీరకపోవటం అట్టే పోయి అత్తగారిని అంతమంది మరుదుల్ని ఆడపడుచుల్ని సందడించాలి, చాకిరి చేయాలి, కొండంత బాధ్యత బరువును అంది కృష్ణవేణి. అలాగా, అయితే ఆలోచించాల్సిందే అన్నాడు రామశర్మ. అందుకే నేను అంటున్నా, కామేశ్వరమ్మ గారి కూతురు పోయింది కదా, అల్లుడు సుబ్బారావు అని పక్క ఊరే, 2వ పెళ్ళి అని సంశయించక అతనికిచ్చి చేస్తే సుఖపడుతుంది. పక్క ఊళ్ళో కాదని మళ్ళీ ఆ కోనసీమలో ఇస్తే గోదావరి దాటటం, మేనాల్లో వెళ్ళటం, మరో దారి లేకపోవటం. ఈ మధ్య చాకళ్ళు మేనాలు మొయ్యమంటున్నారు కూడాను అంది కృష్ణవేణి. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.